ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో మనం 23వ పాసురానికి వచ్చామన్నమాట. ఈ యొక్క 23వ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం ఈ యొక్క 30 పాసురాల్లో కూడా. ఎందుకంటే అమ్మ నీలాదేవిని లేపారు. అప్పుడు నీలాదేవి కూడా మేల్కొని నేను కూడా మీతో వచ్చి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని లేపుదాము అని అమ్మ కూడా బయలుదేరిందంట. అప్పుడు ఎప్పుడైతే బయలుదేరి వచ్చిందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడుకు ఏమనిపిస్తుందంటే మనం పాసురం ద్వారాగా మనం విశేషకాన్ని మనం అనుసంధిద్దాం. కాబట్టి పాసురాన్ని అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతే సరసరసిద్ధమధ్యాపయంతీ సోచ్చిష్టాయాం సృజనగళితం యాబలాత్కుంచ భుంక్తే గోదా తస్యే నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధిద్దాం. మారిమలే ముజంగిల్ మన్నక్కిడంది రంగం సీరియ సింగం అరివిత్తు దీవిజిత్తు వేరిమయర్పొంగ వెప్పాడుం పేరుందుదరి మూరి నిమిరందు మురంగి పురప్పట్టు போதருமா போலே நீ பூவை பூவண்ண உன் கோயில் நின்றங்கனே போந்தருடி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரிய మారాయందరులేలో రెంబావాయ్. ఈ యొక్క పాసురాన్ని కూడా మనం 2 సార్లుగా అనుసంధిస్తాం. ఎందుకంటే ఈ పాసురంలో శ్రీకృష్ణుడు తన మనసులో ఏ విధమైనటువంటి మాటలు అనుకుంటున్నాడో అమ్మ యొక్క వర్ణన ఏ విధంగా ఉంటుందంటే అనన్యగతికాలమై వచ్చి నిన్ను ఆశ్రయించామయ్యా కటాక్షింపుము అని ఎప్పుడైతే గనక ఈ గోపికలందరూ ప్రార్థించగానే శ్రీకృష్ణుడు మనసులో అనిపిస్తుందంట, చాలా బాధ కలిగిందంట. అరే వాళ్ళు నీలాదేవిని లేపారు, ఆమె ద్వారా నన్ను ఆశ్రయించి వారిని నేనే ముందుగా వెళ్ళి మేల్కొల్పాలి, నేనే ముందుగా వెళ్ళి వాళ్ళకి సాయపడాలి కదా, కానీ నేను ఇంకా లేవలేదే అని మనసులో అతని యొక్క బాధని అమ్మ ఈ విధంగా వచ్చేసింది. అంటే మళ్ళీ వేరొక గతి లేని వారము అని కూడా చెప్పిందే, అంత దైన్యంగా పలుకున్నట్లు ఉపేక్షించానా, ఎంత జరిగింది నాకని మనసులో బాధపడ్డాడంట. అంటే చూసారా, శరణాగతి మార్గం ఎంతటి భగవంతుణ్ణి కూడా ద్రవింపచేసేటువంటి గుణం కలగలదంట ఈ యొక్క ప్రపత్తి మార్గం. అలాగే ఈ యొక్క వర్షాకాలం గురించి చెప్పిన మనం అనుకున్నాం కదా, గేయ రూపకం మరి ఒకసారి మనం పాడుకున్న తర్వాత ఈ యొక్క వర్ణనకి వెళ్దాం. ఎందుకంటే అమ్మ ఏ విధంగా వర్ణనది అనేది ఈ యొక్క పాసురంలో చూడండి. వానకాలమునందు పర్వత గుహలలో పవళించి నిదురించి బలము కలిగిన సింగం అలికిడికి మేల్కొని అట్టే కన్నులు తెరచి రోమమ్ములు ఉప్పొంగ రోషమ్ము జ్వలింప లేచి పొడవుగా వీగి సాచి దేహం మోపి గర్జించి వెలుపలకు కదులు రీతిగా నీవు
అతసీ కుసుమ వర్ణం ఆ మందిరము వీడి సిరులో సంగెడు గొప్ప సింహాసనము నందు వేంచేసి మా పనిన్ ప్రీతిగా ఆరసి మము కటాక్షింపు మా మాధవ ఇకనైనా. అమ్మ సింహంతో పోల్చిందంట ఈ యొక్క మారిమలే ముజంగిల్ మన్నక్కిడందిరంగం. అయితే ఈ యొక్క పాసురంలో వానాకాలం గురించి, లోకంలో వర్షాకాలం అంట యోగులకు, విరహులకు, కవులకు మరియు రాజులకు కూడా చాలా ముఖ్యమైనటువంటిది యొక్క వర్షాకాలం. వర్షాకాలం వస్తే చాలా ఆనందంగా ఉంటుంది కంట. ఆ యొక్క మేఘాల యొక్క, మన అమ్మ కూడా ఆలిమలై కన్నాలో ఎలాగా ఒక్కొక్క మేఘాలని చూస్తేనంట కవులకు కూడా ఆ విధమైనటువంటి వర్ణన వస్తుందంట. అయితే భగవద్ధ్యానమున నిమగ్నమై ఉంటారంట ఈ యొక్క ఆచార్యులు కూడా. ఈ వర్షాకాలంలో వచ్చినప్పుడు చాతుర్మాస వ్రత దీక్ష చేస్తారంట. అలాంటి ఇతరు కూడా ఈ యొక్క భగవద్ధ్యానంలోనే ఉంటారంట ఈ యొక్క వర్షాకాలంలో. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యోగ నిద్రలో ఉంటాడంట. ఈ యొక్క తెలియందే ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ యొక్క వర్షాకాలంలో సింహాలంట తన యొక్క బయట విహారం చేయకుండా ఆ యొక్క పర్వతమైనటువంటి గుహల్లో ఆడు సింహాలతో కలిసి హాయిగా నిద్రపోతూ ఉంటాయంట ఈ యొక్క వర్షాకాలంలో. అందుకే మన అమ్మ కూడా ఏం చెప్తుందంటే, వానకాలమునందు పర్వత గుహలలో పవళించి నిద్రించే బలము కలిగినటువంటి సింహము అంటుంది ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని. అయితే ఈ యొక్క వర్షాకాలము 4 నెలలు వేసవికి, తరువాత 4 నెలలకు చలికాలానికి ఒక సంధికాలంగా ఈ యొక్క వర్షాకాలం ఉంటుందంట. ఈ ఒక వర్షం మరి ఒక వర్షం కూడా ఉంది. అదేంటంటే భగవత్కృపా సముద్రము నుండి కారుణ్యమనడే వాయువు చేత కదల్చబడినటువంటి నీటి కెరటాల నుండి బయటకు వచ్చినట్లుగా నీవు కూడా భగవత్ కటాక్షం అని ప్రసరించేటువంటి కటాక్షాన్ని మాకు అందచేయి అని చెప్తుందంట అమ్మ. అయితే అలికిడికి మేల్కొంటే ఎవరన్నా గనక ఆ యొక్క పర్వతం యొక్క గుహలో ఉన్నప్పుడు ఆ యొక్క సింహానికి ఏదన్నా చప్పుడు వచ్చిందనుకో, అప్పుడు అది ఏ పడితే అలికిడికి మేల్కొని అట్లే కన్నులు తెరిచి ఒక్కసారే తన యొక్క జూళ్ళంతా కూడా విదిలించుకుని ఎట్లా అయితే బయటకు వస్తుందో సింహం, ఆ విధంగా నువ్వు కూడా ఆ లోపల ఉన్నటువంటి మందిరాన్ని వీడి మేము చేసేటువంటి ఈ యొక్క అంటే సిరులో సంగెడు సింహాసనము అంటుంది. అంటే ఆ యొక్క సింహాసనం మీద రాజు కనుక ఉంటే మనం ఏదడిగితే ఏ విధంగా అయితే మనకి నెరవేరుస్తాడో, సిరులో సంగెడు ఈ సింహాసనాన్ని కూర్చి మేము కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చు అని ఈ యొక్క గోపికలు పడతాయి. అంటే ఈ యొక్క పాసురం కూడా పరమాత్మ మీకు ఏ విధమైనటువంటి కోరికలను నేను నెరవేరుస్తాను అని ఒక ప్రతినిగా చెప్పేటటువంటి విశేషమైనటువంటి ఒక పాసురం. ఈ యొక్క పాసురం రోజున మీరు ఏదన్నా ఒక సంకల్పం చేసుకున్నట్లయితే ఆ సంకల్పాన్ని పరమాత్మ తప్పక నెరవేరుస్తాడు అన్నట్లుగా ఈ యొక్క పాసురం భావం యొక్క ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని ఆ యొక్క అమ్మ ముందు, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ముందు కూడా తెలపమంటుంది. అలాగే గర్జించి ఎప్పుడైతే కూడా రోపములు ఉప్పొంగా తన రోమాలన్నీ కూడా శరీరం యొక్క ఏ విధంగా అవుతుందో ఆ విధంగా సాచి ఆ యొక్క దేహము అంటే ఆ యొక్క శరీరం అంతా కూడా ఒకసారి వడలో కూడా విదిలించుకుని ఎలా అయితే రావుంటుందో ఆ విధంగా గర్జించమన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకేం చెప్తుందంటే గర్జించడానికి ఏ విధంగా అంటే యో బ్రహ్మణం విదదాతి పూర్వం 50 వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అంటుంది. అంటే పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు ప్రకృతిని పరిడంబ చేసేటువంటి బ్రహ్మను నిర్మించి అతనికి వేదాలు ఏ విధంగా అయితే అప్పచెప్పాడో నీవు కూడా మా బయటకు వచ్చి మమ్మల్ని కూడా మా యొక్క కృపని నీవు కృప చేయి అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలాగే నీ పువ్వే పువ్వన్నా అంటుంది మళ్ళీ. అంటే అవిసి పువ్వులు ఏ విధంగా అయితే వర్ణంగా ఉంటుందో ఆ విధమైనటువంటి వర్ణాన్ని కూడా ఈ యొక్క అమ్మ ఈ యొక్క పాసురంలో చెప్తుంది. అయితే
మళ్ళీ యాంబంధకార్యం ఆరాయంద్రుడేలోరెంబావై, నీవు గనక మేము వచ్చిన పనిని పరిశీలించి మమ్ములకును కృపచేయి అని చెప్తుంది. కాబట్టి ఈ యొక్క పాసురంలో మరి ఒకసారిగా, ఎందుకంటే మనం ఈ యొక్క పాసురము విశేషమైనటువంటి పాసురం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ మనను కోరినటువంటి అభీష్టాలన్నీ కూడా తప్పక నెరవేరుస్తాడు అన్నట్లుగా ఈ పాసురం ఉంది. కాబట్టి అమ్మ యొక్క భావాన్ని మీరు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని కనుక మీరు ఏదైతే సంకల్పం చేసుకుని మీ యొక్క ఏ అభీష్టాన్ని అయితే కనుక అనుకుంటున్నారో ఆ అభీష్టాన్ని ఆ యొక్క అమ్మ మీకు నెరవేర్చాలని తలుస్తూ, కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.